హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఫుడ్ కోర్ట్ కిచెన్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రెసిపీ వెరీ ఇంట్రెస్టింగ్ చేపల పులుసు అండి. సో సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా చేపల్ని క్లీన్ చేసి ఉంచుకోవాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. అలాగే మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవి లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలండి, కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా. సో కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది. చేపల్ని మ్యారినేషన్ చేసుకోవడం కోసం ముందుగా ఒక బౌల్లో ఉప్పు తీసుకున్నానండి, అలాగే పసుపు, అలాగే కారం తీసుకున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా చూపిస్తున్నట్లుగా అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క ఫిష్ పీస్కి చక్కగా కోట్ చేసి పక్కన ఉంచుకోవాలండి. సో ఇలా చేసి పెట్టుకొని ఇంకా ప్రాసెస్ చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం ఏం అవసరం లేదు. అలాగే ముందుగా చింతపండు కూడా నానబెట్టుకొని ఉంచుకోవాలండి. ఈ విధంగా మసాలాల ప్రిపరేషన్ చేద్దాము. అల్లం వెల్లుల్లి తీసుకోవాలండి. సో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో తీసుకోవాలి. అలాగే కట్ చేసుకుంటున్నటువంటి టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి మెంతులు, జీలకర్ర కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకున్న తర్వాత కొబ్బరి పొడి కూడా వేసుకోవాలండి. అన్నీ వేసుకొని ఒకసారి ఫైన్గా ఇలా పేస్ట్ చేసుకోవాలి. అలాగే ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేగిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకుని ఉంచుకున్నటువంటి మసాలాలు కూడా వేసి బాగా వేయించుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫిష్ మ్యారినేషన్ చేసేటప్పుడు కొంచెం వేసుకున్నాం, చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. అలాగే పసుపు కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా వేయించుకోవాలండి. సో చూస్తున్నారు కదా, ఇలా చక్కగా వేయించుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు మసాలా వాటర్ ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకొని మరి కొద్దిసేపు బాగా వేయించుకోవాలండి. అలాగే మేము ముందుగా నానబెట్టించుకున్నాం కదండి చింతపండులోని వాటర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసిన తర్వాత కొద్దిసేపు మూత పెట్టి బాగా బాయిల్ చేసుకోవాలి. సో మూత ఓపెన్ చేసిన తర్వాత చూడండి, బాగా బాయిల్ అయింది కదా. ఇప్పుడు ఫిషెస్ అన్నీ కూడా ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. సో యాడ్ చేసుకున్న తర్వాత కార్నర్స్లో వెజల్ని పట్టుకొని చక్కగా మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా చూపిస్తున్నట్లుగా కలియబెట్టుకోవాలండి. చేయడం వల్ల ఫిష్ పీసెస్ అనేవి బ్రేక్ కాకుండా ఉంటాయండి. అలాగే ఇప్పుడు మనం మిర్చి కూడా యాడ్ చేస్తున్నాం. మిర్చీలు ఇలా యాడ్ చేయడం వల్ల ముక్కలకి బాగా యొక్క ఘాటు అనేది పట్టుకుంటుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి. సో ఫైనల్గా ఫిష్ మసాలా కూడా యాడ్ చేస్తున్నాం. ఇది మార్కెట్లో అవైలబుల్గా దొరుకుతుంది. సో ఇది కూడా వేసిన తర్వాత 5 minutes మూత పెట్టి కుక్ చేద్దామండి. అలా కుక్ చేయడం వల్ల అన్ని ఫ్లేవర్స్ పట్టి ఫిష్ అనేది బాగా టేస్టీగా వస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూసినట్లయితే చక్కగా ఫిష్ అనేది కుక్ అయిపోయింది. ఫైనల్గా పుదీనాతో మనం గార్నిష్ చేసుకున్నామండి. ఇంత టేస్ట్ అయినటువంటి ఫిష్ పులుసు రెడీ అయింది. చాలా సింపుల్గా ఉంటుందండి. కొత్త వారైనా బ్యాచిలర్గా ట్రై చేసే రెసిపీ అని ట్రై చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.